హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఈజ్ మిసెస్ ఆనంద్. వెల్కమ్ టు ఖుషి ఆనంద్ ఛానల్. నేను మీకు ఈరోజు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఇదివరకు చేసిన మిస్టేకే, బట్ తెలుసుకున్న తర్వాత నుంచి నేను మానేశాను. సో మీరు కూడా మారాలని చెప్పి నేను ఈరోజు మీకు ఆ మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే, ఇప్పటికీ ఎంతమంది పాల ప్యాకెట్స్తో పాలు తాగుతున్నారు? మీ పిల్లలకు కానీ మీరు కానీ టీ ద్వారా కానీ ఇంకే విధంగా కానీ పాలు యూజ్ చేస్తున్నారు మిల్క్ ప్యాకెట్స్ ద్వారా? కమెంట్స్ చేయండి. సో మిల్క్ ప్యాకెట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేవి చాలా నష్టాలు. పాలు తాగొచ్చు, దాంట్లో కాల్షియం, హై రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది. బట్ ఎలాంటి పాలు తాగాలి అంటే, విలేజెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు లైవ్లో చూసుంటే కనుక వాళ్ళు మాత్రం తీసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇన్ కేస్ హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా కానీ మిల్క్ ప్యాకెట్స్ వాడేవాళ్ళు ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ ఒకసారి వినండి. విన్న తర్వాత ఇంకా మీ ఇష్టం. సో నేను మీకు ఇప్పుడు ఒక 5 పాయింట్స్ చెప్పబోతున్నాను. మిల్క్ ప్యాకెట్స్లో మనకి ఏవేవి కలుపుతారు అని ఒక 5 పాయింట్స్ చెప్తాను. నాకు తెలిసినవి 5 పాయింట్స్, ఇంకా తెలుసుకున్నవి చాలా ఉన్నాయి, బట్ అన్నీ మీకు చెప్పలేను. కొన్ని మాత్రమే నాకు గుర్తున్నాయి యాక్చువల్గా. ఒకటి కార్న్ఫ్లోర్ ఎందుకు అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెంచుతుంది. సో దానికోసం కార్న్ఫ్లోర్ని కలుపుతారు. ఇంకా యూరియాని కలుపుతారు. ఎందుకు? వెన్న ఉంటుంది కదా, మన పాలల్లో వెన్న వస్తుంది కదా, అది బాగా రావడం కోసం యూరియాని కలుపుతారు. అండ్ డిటర్జెంట్స్ని కలుపుతారు. డిటర్జెంట్స్ అంటే మన సోప్ డిటర్జెంట్సే. అవి ఎందుకు అంటే, ఇప్పుడు కలిపిన కార్న్ఫ్లోర్ అండ్ యూరియా ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ మిక్స్ అవ్వడం కోసం డిటర్జెంట్స్ని కలుపుతారు. అండ్ పామ్ ఆయిల్ని లేదా డాల్డాని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఆయిలీ ఫామ్లో ఉండడం కోసం. అలా అయితేనే నమ్ముతాం కదా మనం. సో దానివల్ల ఆయిలీ ఫామ్లో ఉండడం కోసం పామ్ ఆయిల్ని వాడతారు. లాస్ట్ పాయింట్, బోరిక్ యాసిడ్ని ఎందుకు వాడతారంటే టేస్ట్ని పెంచుతుంది. మన పాలు తాగుతుంటే టేస్ట్ రావాలి కదా, సో ఆ టేస్ట్ని పెంచుతుంది. అందుకోసం బోరిక్ యాసిడ్ని వాడతారు. అందుకోసమని మనకి దాన్ని టెస్ట్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. అందులో ఇది ఉందా లేదా అనేది కూడా ఉంది. బట్ అదంతా ఎందుకు? మనకి పాల ప్యాకెటే మనం అవాయిడ్ చేస్తే సరిపోతుంది కదా. మరి కాల్షియం ఎలా రావాలి? పాలు మానేస్తే పిల్లలకి మాకు అయినా కాల్షియం ఎలా రావాలి అని అంటే, దాని ప్లేస్లో సిసమి సీడ్స్ వాడండి. లైక్ నువ్వుల ముద్దలు చేసుకోండి. డైరెక్ట్ తినే వాళ్ళైతే డైరెక్ట్ తినేయండి. వంటలో చేసుకునే వాళ్ళైతే వంటలో చేసుకోండి. అలా ఎలా ఉంటే అలా రోజుకి ఒక స్పూన్ ఎలా వాడతారో అది మీ ఇష్టము. కానీ ఒకవేళ మీరు నువ్వుల ముద్దలు చేసేది ఉంటే హీట్ బాగా చేయకూడదు, నువ్వులని బాగా వేడి చేయకుండా వాడాలి వాటిని. అండ్ ఇప్పుడు ఎవరైతే మన మదర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోకాల నొప్పులు వస్తున్నాయి కదా, వాళ్ళకి లో కాల్షియం ఉండడం వల్లే వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మిల్క్ ప్యాకెట్స్ వాడుతున్నారో వాళ్ళు ఆ మిల్క్ ప్యాకెట్ని మానేసి కాల్షియం ఉన్న రిచ్ ఫుడ్, నువ్వులని, ఇంకా సమ్ ఫుడ్స్ ఉన్నాయి. సో నేను అవి కూడా తెలుసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాయింట్స్లో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయండి. బాయ్ బాయ్.